అటుకులు తింటుంటే చాలా బాగుంటాయి కదా. నాకైతే అటుకులు బెల్లం తినడం కానీ లేదంటే పాలల్లో మిక్స్ చేసుకుని తినడం చాలా ఇష్టం. కానీ ఇప్పటి రోజుల్లో పిల్లలు ఎవరు తినట్లేదు కాబట్టి అటుకులతో అయితే ఇక్కడ కురుకురే చేస్తున్నాను. దానికోసం మిక్సీ జార్లోకి 1 కప్పు అటుకులు, పావు కప్పు శనగపిండి, పావు కప్పు కార్న్ఫ్లవర్ వేసుకుని ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. అటుకులతో మనం గ్రైండ్ చేసాం కాబట్టి వాటర్ ఎక్కువగా పడుతుందండి. ఒక గ్లాస్ వరకు వాటర్ పడుతుంది. ఈ విధంగా అయితే పిండిని కలుపుకొని కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని తాలికల్లా చేసుకున్న తర్వాత ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే మనకు కురుకురే షేప్ వస్తుంది. సో అన్నీ కూడా విధంగా రెడీగా చేసేసుకుని బాగా మరిగించుకున్న ఆయిల్లోకి మనం రెడీ చేసుకున్న కురుకురేలు వేసేసుకోవాలండి. అండ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత కలుపుకోవాలి. ఒక 4-5 నిమిషాలకి బాగా వేగుతాయండి, కొంచెం రంగు వస్తాయి. అప్పుడైతే బౌల్లోకి తీసేసుకుని 1 టీ స్పూన్ కారం, ముందుగా ఉప్పు వేసాం కాబట్టి ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాం. మొత్తం అంతా బాగా కలుపుకుంటే పోహాతో కురుకురే రెడీ. మీరు ట్రై చేసి రీల్ నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయండి.